దేవుడు మన పక్షముగా నిలిచి నడిపిస్తూ వచ్చారు. గత కాలమంతా కూడా దేవుని యొక్క కృప. మనసారా అందరూ కలిసి చెప్పండి, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. చెబుదామా? కలిసి అందరం చెబుదాం. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. కనులు మూయండి, చిన్నలు పెద్దలు ప్రతివారు 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 మనసారా నోరు తెరచి కనులు మూసి హృదయపూర్వకంగా చెప్పండి, ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. చెబుదాం ఏకస్వరముతో. గత కాలమంతా యేసయ్య మనకు తోడై ఉన్నారు. గత కాలమంతా యేసయ్య మనకు తోడై ఉన్నారు. ఆయన కృప మహదైశ్వర్యం నేటి క్షణం వరకు మనల్ని నడిపిస్తూ వచ్చింది. చెప్పాలి చెప్పాలి, కనులు మోయాలి. ప్రతి ఒక్కరి నోట స్తుతి అనబడే పదం వినబడాలి, ప్రతి వారి నోట. ఎందుకంటే మనం ఆరాధించేది మనుషులను కాదు, భూ సంబంధమైన వ్యక్తుల్ని కాదు. వాక్యం సెలవిస్తుంది, మహా ఆకాశములు పట్టజాలని మహోన్నతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. మహా ఆకాశములు సైతం ఆయన్ని పట్టజాలవు. అంత మహోన్నతుడు, అంత బలవంతుడు, అంత సజీవుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. చెబుదామా ఏకస్వరముతో, హృదయపూర్వకంగా చెబుదాం ఒక్కసారి, యేసయ్యా నా తండ్రి, నా రక్షకుడా, నా విమోచకుడా. చెబుదాం మనసారా మనసారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి 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 చెప్పండి, హృదయపూర్వకంగా చెబుదాం. స్తుతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు వందనములు, యేసయ్యా మీకు వందనములు. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. హృదయపూర్వకమైన ఆరాధన సమయం ఇది. హృదయపూర్వకముగా దేవుణ్ణి గణపరుస్తూ ఆరాధిస్తూ మహిమపరిచే మంచి సమయం ఇది. చెప్పండి ఏకస్వరముతో, హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనములు, యేసయ్యా మీకు వందనములు. మా రక్షణ కొరకై స్తోత్రము స్వామి అని చెప్పండి. మాకిచ్చిన కృప నిమిత్తమై స్తోత్రము యేసయ్య. మాకిచ్చిన చక్కటి కాపుదల నిమిత్తమై స్తోత్రము స్వామి. మీరిచ్చిన ఆరోగ్యము నిమిత్తమై స్తోత్రము యేసయ్య. మీరిచ్చిన సంపద కొరకై స్తోత్రములు నాయన. సమృద్ధి కొరకై స్తోత్రములు యేసయ్య. చూద్దామా? ప్రతివారు 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 హృదయపూర్వకముగా ప్రభుని స్తుతించే సమయం ఇది. ఘనపరిచే సమయం, ఆరాధన సమయం, విలువైన సమయం. దావీదు సంతోషించినట్లుగా యెహోవా నిబంధన మందసము ఎదుట దావీదు వలె ఆరాధించినట్లుగా ఆత్మ వర్షము చేత ప్రతివారు తడపబడేటట్లుగా కోరుకుందామా? ఆత్మదాహముతో ఆత్మదాహముతో. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. చెబుదాం ఏకస్వరముతో, యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధపరచుటే నీ ధర్మమా? మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. చప్పట్లు కొడుతూ అందరం ఉత్సాహంగా స్తోత్రం. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే చప్పట్లు కొట్టాలి. కృపా సత్య సంపూర్ణమై
స్తోత్రం. నన్ను పరిశుద్ధ పరచుటే కృపా సత్య సంపూర్ణమై చప్పట్లు కొడదామా? స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. సంతోషంగా చప్పట్లు కొట్టాలి మనసారా. స్తోత్రం. వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గల వారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలిచియుందును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే. స్వరమెత్తి పాడుదామా? మనసారా. మహాగణుడవు మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే కలిసి స్తోత్రం. ఉత్సాహంగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్. హృదయపూర్వకముగా మనసారా స్తోత్రం అని చూద్దామా? స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. చప్పట్లు కొడతాం. దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, దీన మనసు గల వారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో, నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా కలిసి పాడుదాం. స్తోత్రమయ్యా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు. స్తోత్రం పాడాలి.
చప్పట్లు కొడదాం మనసారా. సంతోషంగా ఆర్భాటంగా చప్పట్లు కొడదామా. ఉత్సాహంగా ప్రభుని గణపరచాలి. స్తోత్రం. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడలో విశ్రమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు పాడుదామా. స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు. ఏకస్వరం కలిసి పాడుదాం. పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు. పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే మనసారా. మహాగణుడవు మహోన్నతుడవు. మహాగణుడవు కలిసి. ఎస్ లార్డ్. స్తోత్రం. మహాగణుడవు మహోన్నతుడవు. పరిశుద్ధ స్థలములోనే మనసారా. కృపా సత్య సంపూర్ణమై కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటే అందరం కలిసి మనసారా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై. యేసయ్యా ఆరాధనకు నిలయమా. మనసారా మనసారా చెప్పండి ఏకస్వరముతో. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుట నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు. యేసయ్యా సర్వాధికారి
పరిశుద్ధుడా, మహనీయుడా, మహోన్నతమైన పరిశుద్ధ స్థలమందు నివాసము చేయువాడా, జీవాధిపతి, కృప కలిగిన యేసయ్యా. హల్లెలూయా. కృపా సత్య సంపూర్ణమై, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. పిలవండి మనసారా, మనసారా చూద్దాం. స్తుతుల మధ్యలో నివాసము చేసే దేవుడు, సర్వాధికారి, పరిశుద్ధుడు, మహనీయుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధతలో మహనీయుడు, పునరుద్ధానుడైన దేవుడు ఆయన. మనసారా ఏక స్వరముతో చెప్పండి, నా స్తుతుల మధ్యలో నివాసము చేయువాడా, నీకే మా స్తుతి ఆరాధన, నీకే మా స్తుతి ఆరాధన. స్తోత్రము యేసయ్యా. హృదయపూర్వకంగా చూద్దాం మనసారా. షబా రబాబాల తురబర బాబాల షబా బాబా రబాబాల తురబర బాలతు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మహాఘనుడా, మహాఘనుడా. చెప్పండి, చెప్పండి, చెప్పండి. స్తోత్రం అంటూ పిలవండి మనసారా. కృపా సత్య సంపూర్ణమై. చెప్పాలి, చెప్పాలి బిగ్గరగా, హృదయపూర్వకముగా చెప్పాలి. హృదయపు లోతుల్లో నుంచి పిలవాలి మనసారా. నా నిరీక్షణ ఆధారము నీవే యేసయ్యా, నా రక్షకుడవు నీవే నాయన, నా తండ్రివి నీవే యేసయ్యా, నా బలము నీవే. హల్లెలూయా. ఆర్భాటముగా, ఆర్భాటముగా చూద్దాం. షబా రబాబాల తురబరబల. యేసు, 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 యేసు. షబా రబాబాల తురబరబల. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరుస్తామా? షబా రబాబాల తురబరబల. రిబలక తురబరబల. షబా బాబా రబ రిబలక తురబరబల. హల్లెలూయా. హో స్తోత్రం. వినబడాలి, వినబడాలి స్వరం. షబా రబాల తురబరబల. షబా బాబా రబల రిబలక తురబరబల. కృపా సత్య సంపూర్ణమై. ఆర్భాటముగా చెప్పండి, చేతులెత్తి మనసారా స్తోత్రమని పలకండి, స్తోత్రమని పలకండి హృదయపూర్వకముగా. ఓహో కృపా సత్య సంపూర్ణమై. పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడవు. రెండు హస్తాలు దేవుని వైపు చాపి, రెండు హస్తాలు దేవుని వైపు చాపి హృదయపూర్వకముగా గడిచిన కాలం అంతా కూడా ఆయన కృపచేత నడిపిస్తూ వచ్చారు. ఎవ్వరు మౌనంగా ఉండకూడదు. స్తుతి ఆరాధన సమయంలో మనసారా ప్రభుని గణపరుస్తూ ఆరాధించారు. చెప్పండి, ఎవ్వరు మౌనంగా ఉండకుండా దేవా నీకు స్తోత్రమయ్యా అని చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా.
వినబడాలి మీ స్వరం, స్తుతులు వినబడాలి. ఓ కలిసి నోరు తెరవండి. నోరు తెరచి హృదయపూర్వకముగా, దేవా నీవే నా దేవుడవు, నా రక్షకుడవు, ప్రభాకరుడవు. చెప్పండి 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 మనసారా. హల్లెలూయా హల్లెలూయా. పిలవండి, హృదయపూర్వకంగా పిలవండి యేసయ్యని మనసారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కలిసి 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 సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. సమాధానకర్తని మనం ఆరాధిస్తున్నాం. పరిశుద్ధతలో మహనీయుడని వాక్యం సెలవిస్తుంది కదా. అంత మంచి గనుడు, పరిశుద్ధుడు, దేవాది దేవుడు ఆయన. అందుకే చెప్పండి యేసయ్యా, చెప్పండి 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 యేసయ్యా మీకు వందనములు 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 వందనములు. ఆగకూడదు ఆగకూడదు. ఎవరు మౌనంగా ఉండకూడదు. వాక్యం తెలుసు కదా మనకి, సజీవులు ఎవరు కూడా మౌనంగా ఉండరని, సజీవులు ఎవరు కూడా మౌనముగా ఉండరని వాక్యం సెలవిస్తుంది. మనకు తెలుసు కదా. హృదయపూర్వకంగా మనసార ప్రభుని గణపరుస్తూనే ఉండాలి, స్తుతిస్తూనే ఉండాలి, ఆరాధిస్తూనే ఉండాలి. దయగలిగిన దేవుడు ఆయన, పరిశుద్ధతలో మహనీయుడైన దేవుడు, సర్వోన్నతుడు. హల్లెలూయా హల్లెలూయా. చెబుతూనే ఉండాలి మనసారా మనసారా మనసారా. రమ్యమైనది భాగ్యమైనది సరిపోల్చలేనిది చప్పట్లు కొడుతూ రమ్యమైనది నీ మహిమ రాజ్యమందు నే పరవశించి పాడే గొప్ప భాగ్యమిచ్చిన. ఓహో కలిసి పాడు. నూతనమైనది ఎవరు శ్రేష్టమైన గీతం నే పాడెద యేసయ్యా. సద్గుణ రాశివి అందరం కలిసి పాడదామా. నిత్యము నిన్ను కీర్తించెదను, సకుడ దివ్య సకుడ, ప్రియుడ ప్రాణ ప్రియుడ, నీతో అనుబంధము నాదే ఈనాటిది, ఏ నాటికి వీడిపోదు. విభుడా యేసయ్యా ఇన్ని నాళ్ళ తీపి జ్ఞాపిక. సకుడ దివ్య సకుడ, నీతో అనుబంధము ఏ నాటికి వీడిపోదు. విభుడా యేసయ్యా ఇన్ని నాళ్ళ తీపి జ్ఞాపిక. సకుడ దివ్య సకుడ,
మనసులో ప్రేమ దీపమై మారు మనసుకై సత్య మార్గమై పలికే ప్రేమ నీవై నీవు నాతో ఉన్నావు నా హృదయ సీమనేలే మహారాజుగా నిలిచావు పలికే ప్రేమ నీవై నీవు నాతో ఉన్నావు నా హృదయ సీమనేలే మహారాజుగా నిలిచావు నడిచే కాపరిగా నా చేయి వీడక నడిపించే యేసయ్యా సద్గుణ రాశివి నీవేనని స్తుతి మహిమలు చెల్లించెదను నిత్యము నిన్ను కీర్తించెదను సతుడా దివ్య సతుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా నీతో అనుబంధము కాదే ఈనాటిది ఏ నాటికి వీడిపోదు ఇప్పుడా యేసయ్యా ఇన్ని నాళ్ళ తీపి జ్ఞాపిక పలికే గీతిక సతుడా దివ్య సతుడా ప్రియుడా నీతో అనుబంధము మనసారా ఏ నాటికి వీడిపోదు ఇప్పుడా యేసయ్యా ఇన్ని నాళ్ళ తీపి జ్ఞాపిక సతుడా దివ్య సతుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా నీతో అనుబంధము కాదే ఈనాటిది మౌన రాగమే మధుర గానమై మరపురానిదై మదిలో నిలిచెగా ఊహించని శోధనలే శృతి లయలు నేర్పినాయి పలు శ్రమలు నడిపినాయి నీ ప్రేమ శిఖరానికి ఏకాంత వేళలో ఏకాంతి లేకున్నను నా పాదములు జారక కాపాడే యేసయ్యా సద్గుణ రాశివి నీవేనని నిత్యము నిన్ను కీర్తించెదను సకుడా నీతో అనుబంధము కాదే ఈనాటిది ఏ నాటికి వీడిపోదు ఇప్పుడా యేసయ్యా ఇన్ని నాళ్ళ తీపి జ్ఞాపిక సతుడా దివ్య సతుడా ప్రియుడా ప్రాణ ప్రియుడా నీతో అనుబంధము ఈనాటిది చేతులెత్తి అందరం ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవుడు ఆశీర్వదించి దీవెన కలుగ చేసేటట్లుగా మహోన్నతుడైన దేవుడు మనల్ని బలపరిచి ఆశీర్వదించే దేవుడు ఆయన. కళ్ళు మూసి నోరు తెరచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు. ఇంతవరకు నాయన ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగిస్తూ వచ్చినందుకై మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. సమయమున మీ మాటల కోసమై ఆశతో మీ వైపు కనులెత్తి చూస్తుండగా జుంటి తేనె దారుల కంటే మధురమని మీ వాక్యం సెలవిస్తుంది. అలాంటి శ్రేష్టమైన మీ మాటల చేత మా జీవితములు స్వామి మధురముగా మీరు మార్చండి, ఆశీర్వదించండి.
వాక్యము ధారాళముగా రాకుండా అడ్డుకునే ప్రతి చీకటి కార్యములను యేసు నామములో కొట్టివేస్తున్నాము. గొప్ప కార్యములు చేసి ఆశీర్వదించి నిత్య జీవం, నిత్య రాకడకై మమ్మల్ని సిద్ధపరచున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందు. ప్రైజ్ ది లార్డ్. ఈ బాక్సులు ఆపేసి బయట బాక్సులు చూడండి. దేవుని స్తోత్రం.